ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, కీడు పాపులను తరుమును, నీతిమంతులకు మేలు ప్రతిఫలముగా వచ్చును. సామెతల గ్రంథము 13వ అధ్యాయము 21వ వచనము. సహోదరి సహోదరులారా, ఈ వాక్యం ఈ విశ్వంలో దేవుడు ఏర్పాటు చేసిన ఒక గొప్ప ఆధ్యాత్మిక న్యాయ సూత్రాన్ని మనకు బయలుపరుస్తోంది. మనం చేసే పనులే మన ముగింపును నిర్ణయిస్తాయని ఈ వచనం స్పష్టం చేస్తోంది. ఈ లోకంలో మనం చేసే ప్రతి పని ఒక విత్తనం లాంటిది. మనం ఏ విత్తనం నాటితే ఆ పంటనే కోస్తాం. పాపము మరియు నీతి, ఈ రెండింటి ముగింపు ఎలా ఉంటుందో దేవుని వాక్యం ఇక్కడ చాలా స్పష్టంగా చూపిస్తుంది. ఈ వాక్యాన్ని లోతుగా అర్థం చేసుకోవడానికి దీన్ని రెండు ప్రధాన భాగాలుగా చూడవచ్చు. మొదటిగా, కీడు పాపులను తరుమును అని ఉంది. పాప మార్గంలో నడిచేవారు, ఇతరులకు అన్యాయం చేసేవారు తాత్కాలికంగా శిక్ష నుండి తప్పించుకున్నట్లు పైకి కనిపించవచ్చు. కానీ వాక్యం చెప్తుంది, కీడు పాపులను తరుమును అని. అంటే వారు చేసిన తప్పులే ఒక వేటగాడిలా వారిని వెంబడిస్తాయి. ఎంతకాలం దాక్కున్నా, ఎంత సంపాదించినా వారు చేసిన పాపం యొక్క దుష్ఫలితాలు అనగా నష్టాలు, అనారోగ్యం, మనశ్శాంతి లేకపోవడం వారిని వెతుక్కుంటూ వచ్చి పట్టుకుంటాయి. దేవుని తీర్పు నుండి ఎవరూ తప్పించుకోలేరు. ఉదాహరణకు, ప్రవక్త అయిన ఎలీషా దగ్గర గేహాజీ సేవకుడిగా ఉండేవాడు. సిరియా సైన్యాధిపతి అయిన నయమానుకు కుష్ఠరోగం నయమైనప్పుడు ఎలీషా ఎలాంటి బహుమతులు తీసుకోలేదు. కానీ గేహాజీ ఆశపడి ఎలీషాకు తెలియకుండా నయమాను వెనుక పరిగెత్తి అబద్ధాలు చెప్పి వెండిని, వస్త్రాలను తెచ్చుకొని దాచుకున్నాడు. గేహాజీ తన యజమానిని, దేవుడిని మోసం చేయగలను అనుకున్నాడు. కానీ ఎలీషా ద్వారా దేవుని తీర్పు అతన్ని వెంటాడింది. నయమానుకు వదిలిన కుష్ఠరోగం వచ్చి గేహాజీని, అతని సంతానాన్ని శాశ్వతంగా పట్టుకుంది. సంపాదన దక్కిన, ఆరోగ్యం, మనశ్శాంతి పూర్తిగా పోయాయి. అలాగే ఎరికో గోడలు కూలిపోయినప్పుడు ఆ పట్టణంలోని వెండి, బంగారం, శాలువాలను దేవునికి ప్రతిష్ఠితమైనవిగా ప్రకటించి ఎవరూ తీసుకోకూడదని యెహోషువ ఆజ్ఞాపించాడు. కానీ ఆకాను ఆశపడి ఒక విలువైన షీనారు శాలువను, వెండి బంగారాలను దొంగిలించి ఎవరికీ తెలియకుండా తన గుడారంలో భూమిలో దాచిపెట్టాడు. అంతా రహస్యంగా జరిగిపోయింది, ఎవరికి తెలియదు అనుకున్నాడు. కానీ ఆకాను చేసిన పాపం వల్ల చిన్నదైన హాయి పట్టణంతో జరిగిన యుద్ధంలో ఇజ్రాయేలీలు ఘోరంగా ఓడిపోయారు. దేవుడు ఆ పాపాన్ని దాచనివ్వలేదు. చీట్లు వేసినప్పుడు ఆకాను దొరికిపోయాడు. తాను దాచుకున్న ధనాన్ని అతడు అనుభవించలేకపోయాడు. సరికదా, అతని పాపపు కీడు అతనిని, అతని కుటుంబాన్ని వెంబడించి అకోరు లోయలో రాళ్లతో కొట్టబడి చనిపోయేలా చేసింది. ప్రియులారా, మనుషుల కన్ను గెహాజీ చేసిన అబద్ధాన్ని చూడలేకపోయింది. ఆకాను గుడారంలో దాచిన ధనాన్ని కనిపెట్టలేకపోయింది. కానీ దేవుని కన్ను సమస్తాన్ని పరిశీలిస్తుంది. ఆయనకు దాచబడినది ఏదీ లేదు. పాపపు సంపాదన శాశ్వతం కాదు. అన్యాయంగా అబద్ధాలు చెప్పి సంపాదించిన ధనం లేదా వస్తువులు తాత్కాలికంగా ఆనందాన్ని ఇస్తున్నట్లు అనిపించినా చివరికి అవి నష్టాన్ని, అనారోగ్యాన్ని, మనశ్శాంతి లేకపోవడాన్ని మాత్రమే మిగులుస్తాయి. మనం ఇతరులకు కీడు చేయాలని చూస్తే అదే కీడు ఒక వేటగాడిలా మారి మనల్ని, మన కుటుంబాన్ని వెంబడించి పట్టుకుంటుంది. రెండవదిగా, నీతిమంతులకు మేలు ప్రతిఫలముగా వచ్చును అని ఉంది. దేవుని యందు భయభక్తులు కలిగి యథార్థంగా నీతిగా జీవించే వారి జీవితం ఎంతో ధన్యమైనది. వారు చేసే ప్రతి మంచి పని, వారు చూపే నమ్మకత్వం వృధా పోవు. దేవుడు వారికి మేలును ప్రతిఫలముగా అనుగ్రహిస్తాడు. నీతిమంతుడు కష్టపడినా, నిందలు అనుభవించినా చివరికి దేవుని ఆశీర్వాదాలు, నెమ్మది, సమృద్ధి వారిని వెతుక్కుంటూ వస్తాయి. దేవుడిచ్చే ప్రతిఫలం నిలకడగా ఉంటుంది. ఉదాహరణకు, యోసేపును అతని అన్నలు అసూయతో ఐగుప్తీయులకు బానిసగా అమ్మివేశారు. అక్కడ పోతిఫర్ ఇంట్లో నమ్మకంగా ఉన్న అతని భార్య వేసిన అబద్ధపు నింద వల్ల ఏ తప్పు చేయకుండానే చెరసాలలో వేయబడ్డాడు. కష్టాలు, అన్యాయం ఒకదాని వెనుక ఒకటి అతన్ని వెంటాడాయి. యోసేపు ఏ పరిస్థితిలోనూ దేవునిపై నమ్మకం కోల్పోలేదు, పాపానికి లొంగలేదు. దేవుడు అతని నీతిని చూశాడు. సరైన సమయంలో జైలు నుండి బయటకు తీసుకువచ్చి ఆనాటి ప్రపంచంలోనే మహా సామ్రాజ్యమైన ఐగుప్తు దేశానికి ఫరో రాజు తర్వాత అంతటి గొప్ప ప్రధానిగా హెచ్చించాడు. అలాగే యోబు యథార్థవంతుడు, దేవుని యందు భయభక్తులు గలవాడు. అయితే సాతాను శోధన వల్ల ఒకే రోజులో తన 10 మంది పిల్లలను, ఆస్తిని, అంతస్తును కోల్పోయాడు. ఆఖరికి దేహమంతా కురుపులు లేచి భార్య, స్నేహితులు కూడా తృణీకరించిన స్థితికి వెళ్లాడు. అయినా యోబు నోటితోనైనను దేవునికి విరోధముగా పాపము చేయలేదు. దేవుడు యోబు ఓర్పును, నీతిని మెచ్చుకున్నాడు. అతని శ్రమల కాలం ముగిసిన తర్వాత అతనికి పూర్వమున్న వాటికంటే 2 ఆస్తిని, ఆయుష్ను, తిరిగి మంచి కుటుంబాన్ని ఇచ్చి ఆశీర్వదించాడు. యోబు కోల్పోయిన ఆరోగ్యం, మనశ్శాంతి, సమృద్ధి అతన్ని వెతుక్కుంటూ వచ్చాయి. ప్రియులారా, నీతిమంతుల జీవితంలో శ్రమలు, నిందలు మొదట ఎదురైనా అవి శాశ్వతంగా ఉండిపోవు.
యోసేపును ప్రధానిగా మార్చినట్లు, యోబుకు 2 సమృద్ధిని ఇచ్చినట్లు దేవుడు ఇచ్చే ప్రతిఫలం ఒక వ్యక్తి జీవితాన్ని, వారి కుటుంబాన్ని ఉన్నత స్థితిలో నిలబెడుతుంది. మనుషులు మనం చేసిన మేలును మర్చిపోవచ్చు లేదా తప్పుగా అర్థం చేసుకొని నిందలు వేయవచ్చు. కానీ దేవుడు మన హృదయాంతరంగాలను చూసేవాడు. సమయం వచ్చినప్పుడు ఆయన ఇచ్చే హెచ్చింపును, నెమ్మదిని ఏ శక్తి ఆపలేదు. నీతి మార్గంలో నడవడం వల్ల కొన్నిసార్లు నష్టపోయినట్లు అనిపించినా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడమే నిజమైన పెట్టుబడి. ఆ భయభక్తులే ఆయుష్ను, మనశ్శాంతిని, సమృద్ధిని వారి దగ్గరకు వెతుక్కుంటూ వచ్చేలా చేస్తాయి. సహోదరి సహోదరులారా, లౌకిక ప్రపంచంలో కొందరు అడ్డదారుల్లో లేదా ఇతరులను మోసం చేసి త్వరగా పైకి వస్తున్నట్లు అనిపించవచ్చు. కానీ దేవుని వాక్యం గుర్తుంచుకోండి, వారిని కీడు తరుముకుంటూ వస్తోంది. వారి ముగింపు నష్టమే. అయితే మీరు దేవుని వాక్యానికి లోబడి కష్టపడుతూ సాగిపోతున్నారు కాబట్టి మీ ప్రయాసకు తగిన మేలును దేవుడు మీకు ప్రతిఫలముగా ఇవ్వబోతున్నాడు. మీ జీవితం మరియు మీ కుటుంబం దేవుని మేలైన ప్రతిఫలములతో నింపబడతాయి. దేవుడు మీ నీతిని, యథార్థతను చూసి మిమ్మల్ని దీవించునుగాక. సమస్త కీడుల నుండి మిమ్మల్ని తప్పించి తన పరలోకపు మేలులను మీపై కుమ్మరించునుగాక. మీ చేతి పనులన్నింటిలో దేవుని ఆశీర్వాదపు ప్రతిఫలమును మీరు సమృద్ధిగా చూతురుగాక. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కీడు పాపులను తరుమునని, నీతిమంతులకు మేలు ప్రతిఫలముగా వచ్చునని, ఈ లోకంలో మేము చేసే ప్రతి పని ఒక విత్తనం లాంటిదని, మేము ఏ విత్తనం నాటితే ఆ పంటనే కోస్తామని, మేము చేసే పనులే మా ముగింపును నిర్ణయిస్తాయని నీవు సెలవిచ్చావు. తన నీకు స్తుతులు. దేవా, పాపపు సంపాదన శాశ్వతం కాదు గనుక అన్యాయంగా అబద్ధాలు చెప్పి సంపాదించిన ధనం లేదా వస్తువులు తాత్కాలికంగా ఆనందాన్ని ఇస్తున్నట్లు అనిపించినా చివరికి అవి నష్టాన్ని, అనారోగ్యాన్ని, మనశ్శాంతి లేకపోవడాన్ని మాత్రమే మిగులుస్తాయి గనుక మా వ్యక్తిగత జీవితంలోనూ, మా కుటుంబంలోనూ, మా వృత్తిపరమైన బాధ్యతలలోనూ ఎల్లప్పుడూ లోకపు అడ్డదారుల వైపు వెళ్లకుండా నీ ఎదుట నీతిగాను, యథార్థంగాను జీవించే వారంగా ఉండుటకు మాకు సహాయము దయచేయమని. మనుషులు మేము చేసిన మేలును మర్చిపోవచ్చు లేదా తప్పుగా అర్థం చేసుకుని నిందలు వేయవచ్చు. కానీ నీవు మా హృదయాంతరంగాలను చూసేవాడవు గనుక సమయం వచ్చినప్పుడు నీవిచ్చే హెచ్చింపును, నెమ్మదిని ఏ శక్తి ఆపలేదు గనుక తాత్కాలిక లాభాల కోసం అన్యాయపు సంపాదన వైపు మా మనస్సు లాగబడకుండా నీ యందు భయభక్తులే మాకు నిజమైన పెట్టుబడి అని గ్రహించే జ్ఞానాన్ని మేము పొందుకొనుటకు కృపచూపమని ఈ వాగ్దానాన్ని విశ్వసిస్తూ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరి హృదయంలో నీ నీతిని, యథార్థతను స్థిరపరిచి యోసేపు వలె, యోబు వలె వారిని శ్రమలలోనూ ఓర్పుతో నిలిపి వారి ఇల్లు, వారి వృత్తిని పరలోకపు శ్రేష్టమైన మేలులతోనూ 2 ప్రతిఫలములతోనూ నింపబడినట్లు చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.